మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 8. అక్కా, వీళ్ళిద్దరినీ నీకప్పగస్తున్నాను. ఇకనుండి తల్లివి నీవే, తండ్రివి నీవే. నీమీద నాకు నమ్మకముందక్కా. నాకన్నా నీవే వీళ్ళని బాగా చూసుకోగలవు అంటూ ఇద్దరు కొడుకుల్ని కుంతి చేతిలో పెట్టింది మాద్రీదేవి. చివరిసారిగా పిల్లలనందరినీ కౌగలించి ముద్దు పెట్టుకొంది. కుంతి కాళ్లకు నమస్కరించింది. కుంతీదేవి మాద్రిని కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. చెల్లీ, హస్తినాపురం నుండి మనం ముగ్గురం కలసి వచ్చాం. ఇప్పుడు నేనొక్కదాన్నే ఎలా వెళ్లగలను మాద్రి అంటూ బావురుమంది. పాండురాజు భౌతికకాయంతో పాటుగా మాద్రీదేవి కూడా బూడిదగా మిగిలిపోయింది. వారిద్దరి అస్థికలను ధర్మరాజు చేత గంగలో కలిపించింది కుంతి. పాండవులను వెంటబెట్టుకొని హస్తినకు బయలుదేరింది. కుంతీదేవికి సహాయంగా కొందరు మునులు కూడా వెళ్లారు. హస్తినాపురం వచ్చిన కుంతి వైధవ్యం చూచి సత్యవతి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తండ్రిని పోగొట్టుకొని అనాథలుగా ఉన్న పాండుకుమారుల్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లు పెట్టుకొన్నాడు భీష్ముడు. సరిగ్గా అదే సమయానికి వచ్చాడు వ్యాస మహర్షి. పాండురాజు మరణవార్త విన్నాడు. ఆనాటరాత్రి తల్లి సత్యవతీ దేవిని కలుసుకొని, అమ్మా, ఇక నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పాండుకుమారులకు, ధృతరాష్ట్రకుమారులకు విభేదాలు వస్తాయి. పరమశత్రువులై పోట్లాడుకొంటారు. నీవిదంతా చూడలేవు. నిన్ను నాతో తీసుకొని వెళ్లటానికి నిశ్చయించుకొన్నాను. రేపటి ఉదయమే ప్రయాణం. సిద్ధంగా ఉండు అన్నాడు వ్యాస మహర్షి. శాసిస్తున్నట్లుగానే మరునాటి ఉదయం సత్యవతీదేవి భీష్ముననుమతితో కోడళ్ళు అంబక అంబాలకల్ని తీసుకొని వ్యాస మహర్షి వెంట అరణ్యానికి వెళ్ళింది. కొంతకాలం తరువాత వ్యాసాశ్రమంలోనే శివసన్నిధ్యం చేరుకున్నారు ముగ్గురు. ఒకప్పుడు సంతన మహారాజు అడవికి వేటకి వెళ్లగా అడవిలో ఇద్దరు పసికందులు దొరికితే అంతఃపురానికి తీసుకొచ్చాడు. ఆ ఇద్దరిలో ఒకరు ఆడబిడ్డ, మరొకరు మగబిడ్డ. మగపిల్లడికి క్రూపుడు అని, ఆడపిల్లకు కృపాదేవి అని పేరు పెట్టి పెంచాడు. అలా పెరిగిన క్రూపుడు పెరిగ పెద్దవాడై మహాపండితుడయ్యాడు. ఆ క్రూపుని దగ్గరే పాండవులకు, కౌరవులకు అక్షరాభ్యాసం చేయించాడు భీష్ముడు. ధర్మరాజు, అర్జునుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు అందరూ కౌరవులే. అయితే కురుకుమారులు మొత్తం 105 కావటం వల్ల తేలికగా తెలియటం కోసమే పాండురాజు పిల్లల్ని పాండవులని, ధృతరాష్ట్రుని పిల్లల్ని కౌరవులని పలిచేవారు. అంతేగాని అందరూ కురువంశానికి చెందినవారే. ద్రోణాచార్యుడు దేవగురువు బృహస్పతి పుత్రుడైన మహర్షి భరద్వాజునికి అప్సరస ఘృతాచికి నేత్రసంగమం వల్ల పుట్టినవాడు ద్రోణుడు. ద్రోణం అంటే గిన్నె. ద్రోణంలో పుట్టాడు కాబట్టి ద్రోణుడు అన్నపేరే శాశ్వతనామం అయింది. పాంచాల రాజకుమారుడు ద్రుపదుడు ద్రోణునితో కలసి భరద్వాజ ఆశ్రమంలో అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ద్రుపద, ద్రోణులిద్దరూ ఎంతో అనోన్యంగా ఉండేవారు. అన్ని శాస్త్రాలు నేర్చుకుంటూ పెద్దవారయ్యారు. ఒకనాడు రాజమందిరం నుండి ద్రుపదునికి కబురొచ్చింది. ద్రుపదునికి యువరాజ పట్టాభిషేకం చేయటానికి పాంచాలరాజు కబురొచ్చింది. ద్రుపదునికి యువరాజ పట్టాభిషేకం చేయటానికి పాంచాలరాజు కబురు పంపాడు. చిన్ననాటి స్నేహితుడు ద్రోణుడిని విడిచి వెళ్లటానికి బాధపడ్డాడు ద్రుపదుడు. నాతోనే వచ్చేయి, అంతఃపురంలోనే ఉందాం అన్నాడు. మిత్రప్రేమకి ఆనందపడుతూ ద్రోణుడు, ద్రుపదా, నేనింకా ధనుర్విద్య నేర్చుకోవాలి, మహాస్త్రాలు సంపాదించాలి అన్నాడు. మిత్రమా ద్రోణ, నిన్ను విడిచి వెళ్లడం నాకు బాధగా ఉంది. అయినా తండ్రిగారి ఆజ్ఞ మీరలేను కదా, అందుకే వెళుతున్నాను. ప్రమాణపూర్తిగా నీకొక మాట చెబుతున్నాను. ఏనాడైనా నీవు నా దగ్గరకు వచ్చేయి. పాంచాల రాజ్యంలో నీకు సగభాగం ఇస్తాను. పాంచాల రాజ్యం మనిద్దరిదిసుమా అని చెప్పి ద్రోణుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ద్రుపదుడు. అగ్నివేశముని వద్ద ద్రోణుడు ఏకాగ్రతో అస్త్రశాస్త్రం అభ్యసిస్తున్నాడు. కొంతకాలానికి అభ్యాసం పూర్తయింది. మహాస్త్రాలను పొందాడు. పరశురాముని దగ్గరకు వెళ్లాడు. శిష్యత్వాన్ని అభ్యర్థించాడు. పరశురాముడు ఆదరించి మహాప్రళయాన్ని సృష్టించి జగత్తునే నాశనం చేయగల మహాస్త్రాలను ఉపదేశించి, భరద్వాజపుత్రా, ఈ మహాస్త్రాలను అల్పుల మీద ప్రయోగించకు. అకారణంగా నిరుపయోగంగా ఈ మహాస్త్రాలను ప్రయోగించకూడదు. ఆవేశపరుడవై ఈ అస్త్రాలను ప్రయోగించటం జరిగితే అనేక అనర్థాలు సంభవిస్తాయి అని చెప్పి దీవించి ద్రోణుడిని సాగనంపాడు. కొంతకాలానికి ద్రోణుడు హస్తినాపురపు విద్యాగురువు కృపాచార్యుల చెల్లెలు కృపాదేవిని పెళ్లి చేసుకొని ఒక పుత్రుడిని కూడా కన్నాడు. ద్రోణుడు మహాస్వాభిమాని. బ్రాహ్మణుడైన ఎవరినీ చేయిచాచి అర్థించటానికి అంగీకరించేవాడు కాదు. దరిద్రదేవత విద్యావంతులనే కాని మూర్ఖులను వరించదు కదా.
పండితులంటే ఆ తల్లికి అంత ఇష్టం మరి. అద్వితీయ విలువిద్యాపండితుడు, వివేకశీలి, శాస్త్రాంగ పారంగతుడైన ద్రోణుడు స్వాభమానవంతుడు కావటం వల్ల దరిద్రం ఇంట్లో పీట వేసుకొని కూర్చుంది. కన్నకొడుక్కి కాసిన్ని పాలు కూడా ఇప్పించలేకపోతున్నాడు. ఒకనాడు ద్రోణుని భార్య కృపాదేవి కన్నీళ్లతో, స్వామీ, అశ్వత్థామ ప్రతిరోజు పాలకోసం నన్ను పీడిస్తున్నాడు. గంజిలో నీరు పోసి పాలని చెప్పి ఇస్తున్నాను. అమాయకుడు అవి నిజంగా పాలెన్నుకొని త్రాగుతున్నాడు. ఏమిటి దరిద్రం! నిరుపయోగమైన ఈ స్వాభమానం మనకెందుకు? మీ చిన్ననాటి మిత్రుడు ద్రుపదుని వద్దకు వెళ్లి ఒక్క పాడ్యావునైనా తీసుకురావచ్చు కదా, ప్రస్తుత తరుణోపాయం చెప్పింది కృపాదేవి. అవును, నిజమే అనుకొన్నాడు ద్రోణుడు. పాంచాల రాజ్యంలో అర్ధరాజ్యం నాకిస్తానని ప్రమాణం చేశాడు ద్రుపదడు. నాకు రాజ్యాలు వద్దు, రాజభోగాలు వద్దు. ఒక్క ఆవునైనా ఇవ్వకపోతాడా అనుకొని పాంచాల రాజ్యం బయలుదేరి వెళ్లాడు మరురోజు. ద్రోణుడు పాంచాల రాజ్యం వెళ్లిన సమయానికి ద్రుపదుడు మద్యం సేవించి నృత్యగానాలలో మునిగి ఉన్నాడు. రాజసేవకులచేత ద్రుపదునికి ద్రోణుడు పంపిన కబురును ఖాతరు చేయలేదు. ఇక లాభం లేదునుకొని స్వయంగా తానే వెళ్లాడు. ఎవరు నీవు? అన్నాడు ద్రుపదుడు మత్తులో. మిత్రమా, నేను ద్రోణుడ్ని. అప్పుడే మరచిపోయావా? నేను కార్యార్థినై వచ్చాను. నా కొడుకు అశ్వత్థామ పాలకోసం ఏడుస్తున్నాడు. నీ దగ్గర ఒక పాడ్యావును తీసుకువెళదామని వచ్చాను. త్వరగా ఒక మంచావును తెప్పించు. సమయాలు తెలియకుండా లోపలికి వచ్చావు. అసలు నిన్నిక్కడకు రానిచ్చినదెవరు? రాజసంగా అన్నాడు ద్రుపదుడు. నన్నొకరు రానివ్వవలసిందేముంది మిత్రమా? ఏమిటి మిత్రమా అంటున్నావు? మతితప్పి మాట్లాడుతున్నావేమో. పిచ్చి బ్రాహ్మణుడా! మహారాజులకు నీవంటి బెకారులతో స్నేహమా? అంతస్తు మరిచి మాట్లాడకు, వెళ్ళవతలకు అన్నాడు ద్రుపదుడు. తలరాత సరిలేక అన్నాడో, తలకెక్కిన మత్తులో అన్నాడోగాని ద్రోణుడు మౌనంగా బయటికి వచ్చేశాడు. అవమానంతో కృంగపోయాడా బ్రాహ్మణుడు. అంతఃపురం నుండి బయటకు వచ్చి కోపంగా పాంచాల రాజమందిరాన్ని చూచాడు. ద్రుపదా, నీ అంహంకారానికి తగన పాదం చెపుతాను అనుకొన్నాడు మనస్సులో. కాలుతున్న ఎండలో కాలనడకన ఇల్లు చేరాడు. భార్యాబిడ్డల్ని తీసుకొని బావమరది కృపాచార్యుని ఇంటికి హస్తినాపురానికి వచ్చేశాడు. ద్రుపదుని మదం అణచగల శిష్యునికోసం ఎదురు చూస్తున్నాడు. ద్రోణుడు ఇదిలా ఉండగా ఒకనాడు కురుపాండవకుమారులు ఉద్యానవనంలో బంత్యాట ఆడుకొంటున్నారు. ఆట ఆడుతుండగా బంతి వెళ్లి అక్కడే ఉన్న బావిలో పడింది. కురుకుమారులందరూ బావి చుట్టూ చేరి బంగారు బంతిని బయటికెలా తీయాలో తెలియక దిగాలు పడిపోతున్నారు. సరిగ్గా అదే సమయానికి నదీస్నానానికి వెళ్లి వస్తున్న ద్రోణుడు రాజకుమారులను చూచి దగ్గరకు వెళ్లాడు. రాజకుమారులందరూ ద్రోణునికి పరిచయమే. ఎలాగంటే తన బావమరిది కృపాచార్యుని వద్దనే వారందరూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏమిటి? ఏం జరిగింది? బంతి బావిలో పడింది. తీయటం తెలుసా? పిల్లలం కదా, మాకు చేత కాదు. సరే, నేను తీసి పెడతాను. ద్రోణుడు పక్కనే ఉన్న దర్భగడ్డిని తీసి మంత్రించి బావిలోకి విసిరాడు. అది బంతిని తీసుకొని పైకి వచ్చింది. కురుకుమారులందరూ ఆశ్చర్యపడుతూ హోయ్ అంటూ గంతులు వేశారు. ఆడుకోండని చెప్పి ద్రోణుడు వెళ్ళిపోయాడు. కురుకుమారులు అంతఃపురానికి వచ్చిరాగానే భీష్ముని దగ్గరకు వెళ్లారు. తాతయ్యా, తాతయ్యా, ఈరోజు మేమొక ఆశ్చర్యాన్ని చూచాం. మా బంతి బావిలో పడితే కృపాచార్యులవారి బంధువు ఒకాయన వచ్చి దర్భపుల్ల బావిలో వేయగానే బంతి పైకి వచ్చింది. తాతయ్య, చాలా వింతగా ఉంది కదూ అంటూ ఒక్కొక్కరు ఒక్కోరకం వింతగా చెప్పారు భీష్ముడికి. మరునాటి సూర్యోదయాన భీష్ముడు కృపాచార్యులవారింటికి దూతను పంపి విషయం తెలుసుకొని ద్రోణుడిని పలువనంపి వచ్చిన ద్రోణుని అతిథమర్యాదలతో ఆదరించి, ద్రోణవర్యా, మీ గురించి నేను పూర్వమే విన్నాను. విధి సుకృతం వల్ల మీరు మా ఇంటి ఆడబడుచుకి భర్తగా లభించారు. కృపాదేవిని పెంచి పెద్ద చేసింది మా తండ్రిగారైన సంతనులే కదా. అవును గాంగేయ, మీ గురించి నేను ఎంతగానో విన్నాను. నీదర్శన భాగ్యం నాకీరోజు కలిగింది. భరద్వాజ శ్రమం నుండి ఇక్కడకు వచ్చి ఎంతకాలం అయింది? మీరిప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆశ్రమానికే వెళతారా? ద్రుపదుని అవమానం దగ్గర నుండి ఆనాటి వర్తమానం వరకు వివరించి చెప్పాడు ద్రోణుడు. ఇక నుండి మీరు మా దగ్గరే ఉంటారు. మా కురుపుత్రులందరికీ మీరే శస్త్రాస్త్ర గురువులు. మీ గురుత్వంలో కురుపుత్రులందరూ వీరులు కావాలన్నదే మా కోరిక. దయచేసి మా మాటను కాదనకండి. కృపాదేవి భర్తగా మీరు మాకు సన్నిహితులే కాకుండా పరశురాముని శిష్యులైనందువల్ల నాకు ఆత్మీయులు కూడా అన్నాడు భీష్ముడు. ద్రోణుడు మరుమాట్లాడలేదు.
భీష్ముడు పళ్ళాల నిండా వరహాలు తెప్పించాడు. పట్టుబట్టలు, రత్నాభరణాలు తెప్పించి ఇచ్చి నూర్గురు దాసీ జనాలతో అంతఃపుర మేడలలో ఒకదాన్ని ద్రోణునికి ఇచ్చాడు. ద్రోణుని ఆశ్రయించిన దరిద్రం మళ్లీ వస్తానని కూడా చెప్పకుండా పారిపోయింది. అశ్వత్థామకిప్పుడు త్రాగనన్ని పాలు. కృపాదేవికిప్పుడు 100 మంది దాసీజనం. ఇంటి ఖర్చుల గురించి ఆలోచించవలసిన అవసరమేలేదు. రాజకుటుంబంతోపాటు ద్రోణుని ఇంటికి అన్నీ అవే వస్తున్నాయి. భీష్ముడు కురుకుమారుల విద్యాస్థలాన్ని కృపాచార్యుల ఇంటి నుండి ద్రోణమందిరానికి మార్పించాడు. సామాన్యుడి కొడుకైనా సార్వభౌముని కొడుకైనా గురువులున్న చోటుకి వెళ్లి చదువుకోవలసిందే. ఆనాటి గురువులకిచ్చే గౌరవమిది. అసూయద్వేషాలు. పాండవులకు కౌరవులకు ఇప్పటినుండే అసూయాద్వేషాలు మొదలయ్యాయి. ఆడే మాటల్లోనూ ఆడుకునే ఆటల్లోనూ ఒకరంటే మరొకరికి పడటం లేదు. ముఖ్యంగా భీముడికి దుర్యోధనుడికి అసలు పడేది కాదు. దుర్యోధనుడికి నోటి దురుసు, భీముడికి చేయదురుసు. కౌరవులందరూ చెట్టెక్కి కాయలు కోస్తుంటే భీముడు ఆ చెట్టుని ఊపి అందరూ క్రిందపడేటట్టు చేసేవాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.